హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిమాతి క్రియేటివ్స్. ఇవాళ మన రెసిపీ గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను 4 కట్టల గోంగూరని తీసుకున్నానండి ఇక్కడ. అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ. పాన్ హీట్ ఎక్కాక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఒలుచుకుంటాం కదండి గోంగూరని, ఆ గోంగూరని యాడ్ చేసుకొని కొంచెం సేపు వదిలేస్తే ఈ విధంగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని అలాగే పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. నేను ఒక 5 minutes దాకా మగ్గనిచ్చానండి. చూడండి, చక్కగా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందామండి. గోంగూర చల్లారేలోగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం చికెన్లోకి మనం ఉప్పు, కారం, పసుపుని వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు గోంగూర చల్లారిపోయిందండి, అందుకని నేను మిక్సీలోకి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం దీంట్లోకి కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు లైట్గా మగ్గాక దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. చికెన్ 50% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగా మగ్గించండి. చూడండి, చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి అలాగే గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని కొంచెం సేపు మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవడం ద్వారా మనకి గోంగూర మెత్తగా వస్తుందండి, పేస్ట్ లాగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం కలుపుకోండి. మనం ఈ కర్రీని ఒక రోజు కానీ ఒక పూట కానీ ఆగి తింటే గోంగూరలోని పులుపు అంతా చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.